జీవనాదం జీవన భేదం. మానవునికి అన్నింటికంటే విలువైనది ఏంటి అంటే ఆరోగ్యం. ఒక మనిషికి డబ్బు లేకుండా డబ్బు అప్పు తీసుకోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని అప్పు తీసుకునేటువంటి పరిస్థితి ఏం లేదు. నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ కుటుంబం కానీ, నీకు అత్యంత ప్రేమికులు ప్రియమైన వాళ్ళు కానీ ఎవరైనా నీకు డబ్బు ఇవ్వగలుగుతారు, కానీ నీకు ఆరోగ్యాన్ని ఇవ్వలేరు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అని మన వేదాలు పురాణాలు ఘోషిస్తున్నాయి. ఆ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే మన భారతదేశం సనాతనమైనటువంటి ఒక ఆయుర్వేదము, నేచురోపతి, హోమియోపతి ఇటువంటి భారతీయ వైద్య విధాన సంస్థలు ఎన్నో పనిచేస్తున్నాయి. వాటితో పాటుగా సిద్ధి సమాధి యోగా అనేటువంటి ఒక సంస్థ సిద్దిపేట లోపల తన పని తాను చేసుకుంటూ ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా తన ప్రయత్నం చేస్తుంది. అందుకు వారిని ప్రత్యేకంగా అభినందించాల్సి వస్తుంది. కాబట్టి వారి యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఇంతకుముందు గతంలో కూడా నిర్వహించుకున్నారు. మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు విషయం తెలిసి మనం రావడం జరిగింది. ఈ విషయాన్ని మీ ముందు నేను ప్రస్తుతిస్తున్నాను. కాబట్టి దయచేసి మిత్రులారా, మీ అంతా కూడా ఆదివారం రోజు ఉదయం 6 గంటల వరకు బీజార్ చౌరస్తా నుండి రంగధాంపల్లి చౌరస్తా పోయే మార్గం లోపల ఎడమ చేతి వైపున మీకు వ్యాయాలో గార్డ్ అనేటువంటి ఒక ఫంక్షన్ కనిపిస్తుంది. అక్కడికి 6 గంటల రండి. ముందుగా మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడికి వచ్చి 100 రూపాయలు మాత్రం చెల్లించి మీ ఆరోగ్యాన్ని మీకు కాపాడుకోండి. కాబట్టి మన ఆరోగ్యమైనటువంటి మన చేతుల్లోనే ఉంది. నేను కానీ మీరు కానీ దీనికి ఎవరు అతిథులు కాదు. ఎంతోమంది హార్ట్ సర్జన్లు కూడా హార్ట్ ఫెయిల్ అయి చనిపోతున్న పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఎందుకు కారణం ఏంటి అంటే వారి ఆరోగ్యానికైనా వారే బాధ్యులు. మీ ఆరోగ్యానికి మీరే బాధ్యులు, నా ఆరోగ్యానికి నేనే బాధ్యుని. కేవలం మన మార్గదర్శకులు మాత్రమే, మనం మంచి చెప్పే వాళ్ళ మాత్రమే దాన్ని అనుసరించేవాళ్ళు, ఆచరించేవాళ్ళు, దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు మీరే. మీ ఆరోగ్యాన్ని మీ చేతిలో కాపాడుకుని ముఖ్యంగా సిద్దిపేట జిల్లా వాసులకు ఇది గొప్ప వరం. సిద్దిపేట అంటే సిద్ధులపేట, ఇది సిద్ధి పొందినపేట. ఇక్కడ అన్ని గొప్ప ధార్మిక కార్యక్రమాలు, ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అందరికీ మరొకసారి మీ తరఫున నా తరఫున చేతులెత్తి నమస్సుమాంజలు తెలియజేస్తూ ధర్మో రక్షిత జై భారత్, జై శ్రీరామ్, జై హిందూ. ఈ కార్యక్రమాన్ని చేయాలనేటువంటి సంకల్పం మీకు ఎలా కలిగింది? మేము గత 2-3 సంవత్సరాలుగా నిర్వహించాము. గత సంవత్సరంలో 3 సార్లు ఈ కార్యక్రమాన్ని మడ్బాత్ కార్యక్రమాన్ని మట్టి స్నానాన్ని నిర్వహించడం జరిగింది. మా ఆది యోగ పరమేశ్వర అండ్ సంక్షేమ సిద్ధి యోగా ఫౌండేషన్లో ఈ సంవత్సరం మొదటిసారిగా ఈ మార్చి 16న నిర్వహించడం జరుగుతుంది మడ్బాత్ కార్యక్రమాన్ని. మడ్బాత్ అంటే ఏంటి సార్? మడ్బాత్ అనడం వల్ల అది ఇంగ్లీష్ పదము. మనం తెలుగులో మట్టి స్నానము, బంకమట్టి స్నానము. బంకమట్టి అంటే దాంతోపాటు ఇంకొక మట్టి కలుపుతాం, పుట్టమట్టి, బంకమట్టి, 2 మట్టిలు కలిపి దీన్ని అందులో కొన్ని వనమూలికల పౌడరు కూడా కలుపుతాం అందులో. ఇవి మిక్స్ చేసి మేము ఎప్పుడైతే రేపు ప్రోగ్రామ్ ఉంటుందో ఒకరోజు ముందు నైటు దీన్ని మిక్స్ చేసి పెట్టుకుంటాము. తెల్లారి పొద్దున్న దానికి మొత్తం మనకు పెరుగు గడ్డలాగా తయారవుతుంది. దాన్ని మన శరీరానికి రుద్దుకోవడం వల్ల అది మట్టి స్నానం అవుతుంది. దీన్ని మృతికా స్నానం అంటారు. మట్టి స్నానం మట్టి స్నానం అంటారు, మృతికా స్నానం. దీనివల్ల లాభాలు ఏంటి సార్? అసలు దీనివల్ల లాభాలంటే శరీరంలో మనకు ఈ ఎండాకాలం ముఖ్యంగా వచ్చేది దురద, చెమట, ఈ రెండింటిని చాలా నివారిస్తుంది. ముఖ్యంగా ఇది చిన్నపిల్లలకి ఇంకా మెరుగ్గా ఉంటుంది మట్టి స్నానం. వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్గా మేము ఈసారి పిల్లలకి మేము వాళ్ళ దగ్గర ఎలాంటి రుసుము తీసుకోకుండా వాళ్ళకి ఉచితంగానే, మా 14 ఏళ్ళ పిల్లలందరికీ కూడా ఉచితంగానే మేము ఫీజు తీసుకోకుండానే మట్టిని వాళ్ళకి ఇస్తాం. అంటే మార్నింగ్ ఏ టైం స్టార్ట్ అవుతుంది సార్ ప్రోగ్రామ్? మేము 6కి 6 నుంచి స్టార్ట్ చేస్తాం, 8 వరకు క్లోజ్ చేస్తాం. అంటే 7 నుంచి 7:10కి మేము మట్టి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళు మట్టి రాసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ వ్యాయామం చేపిస్తాం, యోగా ఆసనాలు. అలా వ్యాయామం చేయించిన తర్వాత నెక్స్ట్ వాళ్ళని వాటర్ దగ్గరికి పంపిస్తాం. పేరు పోతుల రాజు. సార్, ఈ కార్యక్రమాన్ని మీరు ఎప్పుడు నిర్వహిస్తున్నారు? ఈ కార్యక్రమం గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. చాలా స్పందన ఉంది. ఇప్పుడు కూడా అదే విధంగా మేము వచ్చే 16వ తారీఖు అనగా ఆదివారం రోజు ఉదయం 6 గంటలకే ఎగ్జాక్ట్లీ మేము ప్రారంభిస్తాము. వచ్చే వాళ్ళు వస్తారు, వాళ్ళకు ఎంట్రీ ఇచ్చేసి మనిషికి ఒక పాత్ర ఇచ్చి
తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా పెట్టుకున్న తర్వాత ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే ఆ స్వేద రంధ్రాల నుంచి మంచిగా ఆ యొక్క ఏదైనా దురద పెట్టేది ఉన్నా కానీ వెళ్ళిపోయి ఫ్రెష్గా అవుతుంది. అప్పుడు చాలా లాభాలు ఉంటాయని అందరికీ. ఏ వయసు వాళ్ళు రావచ్చు సార్ ఇక్కడికి? ఏ వయసు ఉన్న వాళ్ళు? ఎంత ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? ఏజ్ లిమిట్ ఏం లేదు. చిన్నపిల్లలకు 14 ఏజ్ బిలో వాళ్ళకైతే ఉచితంగానే అనుకున్నాము. ఏవో ఓన్లీ పురుషులకు మాత్రమే ఇది. ఓకే. ఎవరైనా ఏజ్ వాళ్ళైనా రావచ్చు. అందరికి వాళ్ళే చెప్పింది కదా, అప్పుడు నదీ స్నానం చేసేవాళ్ళు. అప్పుడు కూడా మా చిన్నతనంలో కూడా ఆవు పేడతోని దురద ఉన్నప్పుడు ఆవు పేడ పెట్టుకొని చేసేవాళ్ళం. మా తాతగారు చెప్పిండ్రు అప్పుడు. ఇప్పుడు కొన్ని వనమూలికలతో తయారు చేసింది ఇప్పుడు చేస్తున్నాం. అంటే దురద ఉన్న వాళ్ళకు తక్కువైద్దా? 100%. నా పేరు ఆర్పి రాజేంద్ర ప్రసాద్. నేను ఈ సనాతన ధర్మము తర్వాత వైద్య విధానము, యోగా, థెరపీ వీటిల్లో మేము కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. ముఖ్యంగా ఇప్పుడు మేము నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మట్టి స్నానము అనేది పురాతన వైద్య విధానంలో మనకు వేద సంస్కృతిలో ఆయుర్వేదం అనేది కూడా ఒక భాగం. ఎప్పుడైతే మహర్షులు వైద్య విద్య అలాంటి ప్రకృతికి సంబంధించినటువంటి రకరకాల విధానాలలో స్నానము అనేది కూడా ఒక విధానం. ఈ స్నానము అనేది చాలా రకాల స్నానాలు ఉన్నాయి. ఇందులో సూర్య స్నానము, వాయు స్నానము, మట్టి స్నానము, తొట్టి స్నానము, వాయు స్నానము, జల స్నానము, ఈ విధమైనటువంటి స్నానాలు, చాలా రకాల స్నానాలు అనేటివి మన వైద్య విధానంలో, మన ఆయుర్వేద విధానంలో ఇవి ఇప్పటికీ కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. చాలా రాష్ట్రాలలో, చాలా ప్రాంతాలలో, మన ప్రాంతంలో కూడా వైద్యము అనేది ఈ ఆయుర్వేదములో ఒక భాగమే ఇప్పుడు మనము నిర్వహిస్తున్నటువంటి మట్టి స్నానం. ఈ మట్టి స్నానము గతంలో నదీ పరివాహ ప్రాంతాలలో, ఆశ్రమాలలో మునులు, యోగులు, వివిధ రకాల ఆయుర్వేద వైద్యులు నిర్వహించేవాళ్ళు. ఆ వ్యవస్థలు ఇప్పుడు లేవు కాబట్టి అక్కడి నుంచి మట్టిని సేకరించి అందులో రకరకాల చెట్ల మూలికలు, 2, 3, 4 రకాల 5 రకాల మట్టిలను ఒక దగ్గర కలిపి వాటితోని మనము శరీరానికి పూసి ఎండకు దీనిని ఎండేంత వరకు దీన్ని ఎండలో ఉంచి ఆ తర్వాత వీళ్ళకు స్నానం చేయడం జరుగుతుంది. అంటే ఎంతసేపు పడుతుంది ఎండడానికి 20 నిమిషాల నుంచి ఒక 30-40 నిమిషాలలో ఎండిపోతుంది. కానీ వాళ్ళ ఇష్టాన్ని బట్టి కొందరు గంట ఉంచుకునే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే శరీరములో ఉన్నటువంటి మన చర్మము, ఆ చర్మం అనేటివి రకరకాల పొరలు ఉంటాయి. ఆ చర్మం పైన ఉన్నటువంటి మనం అనుకుంటాం ఈ చర్మంలో దురద ఉంటుంది, రకరకాల చర్మ సంబంధ వ్యాధులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి చుండ్రు, దురద, గజ్జి, గోకుడు ఇలాంటి వాటి అన్ని రకాలటువంటి చర్మ సంబంధమైనటువంటి వాటికి ఇది ప్రకృతి పరంగా మనకు భగవంతుడు ఇచ్చినటువంటి, మన మహర్షులు ఇచ్చినటువంటి వైద్య విధానం. దీని వలన చర్మంకు పేరుకుపోయినటువంటి సూక్ష్మ రంధ్రాలు ఏవైతే ఉంటాయో ఆ రంధ్రాలు శుభ్రపడి శరీరంలో నుంచి ఈ మట్టి ఎండిపోయినప్పుడు శరీరంలో నుంచి ఆ యొక్క చెమట రూపంలో ఇది గుంజుకుంటుంది లోపల నుంచి, దీన్ని ఫిల్టర్ చేస్తుంది. ఆ విధంగా సూక్ష్మ రంధ్రాలు శుభ్రపడతాయి. శుభ్రపడమే కాకుండా లోపల ఉన్నటువంటి మలినాలను, శరీరంలో ఉన్నటువంటి మలినాలను నీటి రూపంలో, చెమట రూపంలో, స్వేద రూపంలో అవి తీసేస్తుంది. దీని వలన మనం ఇప్పుడు బాధపడుతున్నటువంటి కొలెస్ట్రాల్, కొవ్వు ఏదైతే పేరుకపోయి ఉంటుందో ఆ భాగాలలో దానిని కూడా ఇది తీసేయడం జరుగుతుంది.
ఇది చాలా గొప్ప వైద్య విధానం. దీనిని అందరూ వినియోగించుకోవాలి. దీనికి వయసు అనేది ఏముండదు. అన్ని రకాల మనుషులు అందరికీ కూడా దీని అవసరం ఎంతైనా ఉన్నది. సమాజానికి ప్రతి వ్యక్తికి ఈ యొక్క విధానం అనేది సంవత్సరానికి ఒకసారి తప్పకుండా చేయించుకోవాలి. ప్రతి నెల చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి నెల ఈ యొక్క మట్టి స్నానము, ఆవిరి స్నానము, తొట్టి స్నానము, జలస్నానం అంటే మనం రోజు చేస్తాం. రోజు చేసే స్నానాన్ని జలస్నానం అంటాం. వాయు స్నానము, సూర్య స్నానము, ఇవన్నీ కూడా స్నానాలు మనము పాటించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ మల్లయ్య, రిటైర్డ్ సిహెచ్ఓ. ఇంతకుముందు 2 సార్లు నేను ఈ మద్బాద్ యొక్క కార్యక్రమం పాల్గొని చేయడం జరిగింది. ఇది చేయడం వలన ఒళ్ళు నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఏవి ఉండేవి. చర్మ వ్యాధులు అనేటివి కూడా పోతాయి. చర్మ వ్యాధులు కూడా నశిస్తాయి, ఏవి రావు. చుండు ఏదైనా ఉన్నా చుండు ఉన్నా కానీ పోతాయి. ఎందుకంటే శ్వేతరంధ్రాలు ఈ మట్టి రాసుకుంటాం కదా, ఒక అర్ధగంట సేపు ఎండలో ఉన్నప్పుడు అది ఆరుతుంది. ఆరినాక మనం యోగా చేస్తాము. యోగా చేయడం వలన శ్వేతగ్రంథులు కూడా మంచిగా వికసిస్తాయి. వాటిలో ఉన్న లోపల ఉన్న క్రిములు, బ్యాక్టీరియా కానీ కొన్ని వ్యాధి కారక క్రిములు కానీ అవన్నీ బయటకు వస్తాయి ఇది యోగా చేయడం వలన. ఇది మట్టి రాసుకొని యోగా చేయడం వలన అవన్నీ బయటకు వస్తాయి. చర్మ వ్యాధులు అనేటివి ఏమి ఉండవు. ఏమున్నా కానీ అవన్నీ వెళ్ళిపోతాయి. ఏది ఉండదు. కీళ్ళ నొప్పులు కానీ అన్నీ పోతాయి. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాలి. చేస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. యోగా అండ్ ఇది మద్బాత్ సంవత్సరానికి ఒకసారైనా చేస్తే మన ఆరోగ్యానికి చాలా లాభాలు ఉంటాయి. సార్ మీ వయసు ఎంత సార్ మీది? 66 అండి. ఇంతకుముందు మీరు చేసినారా మరి బడ్బాత్? చేశాను. ఇదివరకు 2 సార్లు చేశాను. దానివల్ల మీకు లాభం అనిపించింది? బాగా అనిపించింది. అంటే చర్మ కానీ ఏమి ఎలాంటివి కానీ ఉండలేవు. ఇంతకుముందు జర దురదలేగా ఉంటుండే, ఆ దురద ఇట్లా అంతా పోయింది. కీళ్ళ నొప్పులు కూడా తగ్గినాయి. ఇప్పుడు అలాంటి ఏమి ప్రాబ్లమ్స్ ఏం లేవు. మంచిగా ఉన్నాయి. అందరికీ నమస్తే. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మేము సంక్షేమ సిద్ధి యోగా సంస్థ నుంచి నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అడ్రస్సు వయోలా గార్డెన్, సిద్దిపేట నుంచి మనం హైదరాబాద్ పోయే రోడ్లో బ్లాక్ ఆఫీస్ అంటారు. బ్లాక్ ఆఫీస్ నుంచి మనం హుస్నాబాద్ పోయే రోడ్ రంగదాంపల్లి చౌరస్తాకు మధ్యలో ఉంటుంది వయోలా గార్డెన్ అని. ఉదయం 6 గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, 8 గంటల వరకు క్లోజ్ అవుతుంది. మీరు వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా ఒక తువాల, ఒక చెడ్డీ తెచ్చుకోవాలి కంపల్సరీగా. చిన్నపిల్లలకి ఎలాంటి రుసుము తీసుకోము, వాళ్ళకి ఫ్రీగానే ఇస్తాం. 14 ఏళ్ళలో పిల్లలందరికీ, పెద్దవాళ్ళకి మాత్రమే ఇది ఈ ఫీజు ఉంటుంది. ఈ ఫీజు కూడా మేము మెయింటెనెన్స్ కోసమే ఆ 100 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. సంక్షేమ సిద్ధి యోగా ఆధ్వర్యంలో మట్టి స్నానం జరుగుతుంది. ఆదివారం 2025 ఆదివారం రోజున బీజార్ చౌరస్తా నుంచి రంగదంపల్లి వెళ్ళే రూట్లో వయోలా గార్డెన్ ఉంటుంది. ఇందులో ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది, 8 గంటల వరకు ఉంటుంది. అందరూ తప్పకుండా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. నా పేరు పుట్ల నరసింహులు. మడ్బాతు సండే రోజు ఉంటుంది. నేను మా గురూజీ మన మనోహర్ గారు నుంచి వస్తున్నా. నేను కొత్తగా వస్తున్నా. సండే రోజు వస్తాం కాబట్టి సిద్దిపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ మన డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ విగ్రహం నుండి మన రంగదంపల్లి చౌరస్తా మధ్యలో వయోలా గార్డెన్ ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి వినియోగించుకోవాలని మనవి.